బైబిల్ అంటే కట్టుకథల పుస్తకం అనుకుంటున్నారా? మనిషి ఊహించి రాసింది అనుకుంటున్నారా? అందుకే ఒకడు తప్పనుకున్న వాడితో, అందుకే ఇప్పుడు బైబిల్ విశ్వవిద్యాలయం, అది నా తండ్రితో ఆరంభమైంది, జైశాలి పీడి సుందర్రావు గారితో. ఏంటది సవాలు? బైబిల్ అంటే ప్రతి వాడికి చెమటలు పట్టాలి. ఎవడైనా బైబిల్ జోలికి వచ్చాడో కబడ్డా. ఆ సవాలు ఆయనతో ఆరంభమై ఆయన కొడుకుగా నా ద్వారా ఇంకా భవిష్యత్తులో అది కొనసాగుతూనే ఉంటుంది. ఆ సవాలు ఏమని? నా దగ్గర ఉందిరా బైబిల్. బైబిల్ చెప్పిన వాడు మగాడు, బైబిల్ తెచ్చినోడు, కొట్టినోడు, చేతకారుడు, ఆడంకోడు. ఏం తెలుసు బైబిల్ నీకు? బైబిల్కి దేవుడికి తప్ప దేనికి శిరస్సు వంచడు. ప్రసన్న బాబు, సన్ ఆఫ్ పీడి సుందర్రావు, సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు. భారతీయులు మాత్రమే కాదయ్యా నా సోదరులు సోదరీమణులు, ప్రపంచంలోని మనుష్యులందరూ నా సోదర సోదరీమణులని చెప్పిన ఒకే ఒక గ్రంథం, దట్ ఈస్ ది బైబిల్. బైబిల్ ప్రపంచంలో ఏ పుస్తకం చెప్పలేదు. మీరు కాదు కదా, ప్రపంచంలో ఎవడు మాట్లాడలేడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బైబిల్. బైబిల్ గొప్పతనం అది. అలా చెప్పడానికి తిప్పని మీసం నిమ్మకాయ పెట్టారు కాదు. బైబిల్ భుజాన్న మొయ్యడానికి తిప్పని మీసం ప్రసన్న బాబు. మేం పుట్టిన తర్వాత బైబిల్ తప్పని మగాడు ఎవడైనా ఉంటే విడిచిపెట్టవాడిని. యూట్యూబ్ లో మాట్లాడడం కాదురా రే ఫెలో, డర్టీ ఫెలో. చెత్త మాటలు మాట్లాడడం కాదు, 4 గోడల మధ్య ఒక పనికిరాని ఒక స్మార్ట్ ఫోన్ ముందు పెట్టుకొని పిచ్చి వాగడం కాదురా. దమ్ముంటే ప్రజల మధ్య ఒప్పించడానికి రావాలి. గట్స్ అంటే అది. పబ్లిక్ గ్రౌండ్ లో వేల మంది, లక్షల మంది ప్రజల మధ్య, విత్ ఆల్ పర్మిషన్స్. మా బైబిల్ కోసం ఎప్పుడు సవాల్, ఎవర్ గ్రీన్ ఛాలెంజ్ ఇది ఎప్పుడు ఉంటుందండి.